Diligence theorem. Application in DC circuits. Diligence theorem ఏం చెప్తుందో చూద్దాం. అది కూడా DC circuits గురించి ఈ పర్టికులర్ వీడియోలో మనం మాట్లాడుకుందాం. For any given circuit, the sum of the powers delivered by all the sources is equal to the sum of the powers absorbed by all the elements. Powers absorbed or powers consumed by all the elements. అంటే ఏదైనా సర్క్యూట్లో అది లీనియర్ సర్క్యూట్ అయి ఉండొచ్చు లేదా నాన్ లీనియర్ సర్క్యూట్ అయి ఉండొచ్చు. ఎటువంటి సర్క్యూట్లో అయినా పవర్స్ డెలివర్డ్ బై ఆల్ ది సోర్సెస్ in that circuit is equal to the powers absorbed by all the elements in that circuit, in that same circuit అనేది జరుగుతుంది. అంటే పవర్ డెలివర్డ్ ఈజ్ ఈక్వల్ టు పవర్ అబ్జర్వ్డ్ అనేది ఆల్వేస్ జరుగుతున్నది ఎట్ ఇది ఏ సర్క్యూట్లో అయినప్పటికీ. పవర్ డెలివర్డ్ బై ఆల్ ది సోర్సెస్ ఈజ్ ఈక్వల్ టు పవర్ అబ్జర్వ్డ్ బై ఆల్ ది ఎలిమెంట్స్ ఇన్ ఎనీ సర్క్యూట్ అనేది చెప్తున్నది ఈ టెలిజెన్స్ థియరం. టెలిజెన్స్ థియరంని మనం ఇంకో రకంగా మాట్లాడితే ఆల్జిబ్రిక్ సమ్ ఆఫ్ ది పవర్స్ ఇన్ ఎనీ సర్క్యూట్ ఈజ్ ఈక్వల్ టు 0. అంటే పవర్ డెలివర్డ్ని మనం ప్లస్గా తీసుకుని లేదా పవర్ అబ్జార్బ్డ్ని మైనస్గా తీసుకున్నప్పుడు రెండింటిని మనం ఆల్జిబ్రిక్ సమ్ చేస్తే ఒక సర్క్యూట్లో అది 0 అవుతున్నది. ఈ రకంగా కూడా మనం మాట్లాడుకోవచ్చు. లేదు డైరెక్ట్గా మనం మాట్లాడాలంటే పవర్ డెలివర్డ్ ఈజ్ ఈక్వల్ టు పవర్ అబ్జార్బ్డ్ ఇన్ ఎనీ సర్క్యూట్. పవర్ డెలివరీ అనేది సోర్సెస్ ద్వారా జరుగుతున్నది. పవర్ అబ్జార్బ్షన్ అనేది ప్యాసివ్ ఎలిమెంట్స్ ద్వారా జరుగుతున్నది. ఓకే, దీన్ని ఈ థెవెనిన్స్ థియరంని ఒక సర్క్యూట్ని యూజ్ చేసి మనం అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. అంటే పవర్ డెలివర్డ్ ఈజ్ ఈక్వల్ టు పవర్ అబ్జార్బ్డ్ అనేది ప్రూవ్ చేసే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ తీసుకున్నటువంటి ఈ సర్క్యూట్లో R1, R2, R3, R4 అనే 4 రెసిస్టెన్సెస్ ఉన్నాయి. అదేవిధంగా VA అనే వోల్టేజ్ సోర్స్ ఉంది. నేను ఈ నెట్వర్క్లో నేను చేస్తుంది ఏంటంటే ఫస్ట్ నోడ్ వోల్టేజెస్ని ప్లేస్ చేస్తున్నాను. అంటే ఇక్కడ V1 నోడ్ వోల్టేజ్ V1 తీసుకుంటున్నాను. అక్కడికి అదేవిధంగా ఇక్కడ నోడ్ వోల్టేజ్ V2 తీసుకుంటున్నాను. ఇక్కడ నోడ్ వోల్టేజ్ V3 అనుకుంటున్నాను. ఓకే, ఇది రెఫరెన్స్ నోడ్ అనుకుంటే దాని పొటెన్షియల్ 0. అదేవిధంగా నేను కరెంట్స్ని మార్క్ చేస్తున్నాను, బ్రాంచ్ కరెంట్స్. ఇక్కడ VA సోర్స్ వల్ల ప్రొడ్యూస్ అయినటువంటి కరెంట్ I1 అనుకుంటున్నాను. అంటే I1. ఓకే, ఇది I1. ఈ I1 అనేది ఈ నోడ్ దగ్గర 2 కరెంట్స్గా స్ప్లిట్ అయింది అనుకుందాం. I2, ఇది I3 అనుకుందాం. అదేవిధంగా ఇక్కడ కూడా ఏమవుతుంది, ఈ రెండు సిరీస్ కదా, R3 అండ్ R4 బోత్ ఆర్ కనెక్టెడ్ ఇన్ సిరీస్. అయితే ఇక్కడ కూడా I3 సేమ్ ఇదే కరెంట్ ఫ్లో అవుతుంది సిరీస్ కాబట్టి సేమ్ కరెంట్ విల్ ఫ్లో త్రూ దిస్ R4 రెసిస్టెన్స్. R4 రెసిస్టెన్స్లో కూడా సేమ్ అదే కరెంట్ పోతుంది, ఎందుకంటే R3, R4 రెండు కూడా సిరీస్లో ఉన్నాయి కాబట్టి. ఇప్పుడు పవర్ అబ్జార్బ్డ్, పవర్ డెలివర్డ్ మనం చూద్దాం. పవర్ డెలివర్డ్ ఏం చేస్తుంది? ఇక్కడ పవర్ డెలివర్ చేస్తుంది సోర్స్, వోల్టేజ్ సోర్స్ VA. అంటే సింపుల్గా మనం పవర్ డెలివర్డ్ ఏం రాయొచ్చు, వర్డ్ ఈజ్ P డెలివర్డ్ ఈజ్ ఈక్వల్ టు ఏం రాయొచ్చు సింపుల్గా VA వోల్టేజ్ సోర్స్, దాంట్లో పోయే కరెంట్ I1 అని చెప్పి మనం రాయొచ్చు. పవర్ డెలివర్డ్ ఈజ్ ఈక్వల్ టు VA ఇంటూ I1 అని చెప్పి రాయొచ్చు. ఇది పవర్ డెలివర్డ్. ఇప్పుడు పవర్ అబ్జార్బ్డ్ ఏంటో చూద్దాం. అంటే పవర్ అబ్జార్బ్షన్ అనేది ఇక్కడ ఈ వేటి వల్ల జరుగుతుంది, R1, R2, R3, R4 అనే 4 రెసిస్టెన్స్ వల్ల జరుగుతుంది. ముందుగా వాటి అక్రాస్ ఉన్నటువంటి వోల్టేజెస్ చూద్దాం. తర్వాత మనకి ఇక్కడ వాటిలో పోయే కరెంట్స్ తెలుసు. వాటి అక్రాస్ వోల్టేజ్ మల్టిప్లైడ్ బై కరెంట్స్ పాసింగ్ త్రూ దట్ ఎలిమెంట్ మనకేం వస్తున్నది, పవర్ అబ్జార్బ్డ్ బై ది ఎలిమెంట్ మనకి వస్తున్నది. అది మనం ఇప్పుడు చూద్దాం. ఫస్ట్
voltage across resistance R1 is equal to, చూడండి R1 V1 V2 మధ్యలో ఉన్నది కాబట్టి డిఫరెన్స్, పొటెన్షియల్ డిఫరెన్స్ V1 మైనస్ V2 అవుతున్నది వోల్టేజ్ అక్రాస్ R1. అదేవిధంగా వోల్టేజ్ అక్రాస్ R2 అనేది VR2 అనుకుంటే ఇక్కడ VR1 అనుకుందాం. వోల్టేజ్ అక్రాస్ R1 ఈజ్ VR1, వోల్టేజ్ అక్రాస్ R2 VR2 అనుకుంటే R2 ఏమవుతుంది V2V, అంటే ఇక్కడ V2 అనేది వోల్టేజ్ అక్రాస్ R2 అవుతున్నది. అదేవిధంగా వోల్టేజ్ అక్రాస్ R3 మనం చూసినప్పుడు ఏమవుతున్నది VR3 అని అనుకుంటే R3 అనేది V2 V3 రెండింటి మధ్యలో వాటి యొక్క పొటెన్షియల్ డిఫరెన్స్ V2 మైనస్ V3. నెక్స్ట్ అదేవిధంగా వోల్టేజ్ అక్రాస్ R4 మనం చూసినప్పుడు ఇది V3V రిఫరెన్స్ నోడ్ వోల్టేజెస్ రెండింటి మధ్యలో ఉన్నది కాబట్టి ఇక్కడ VR4 ఈజ్ ఈక్వల్ టు సింపుల్గా V3 అవుతుంది. వోల్టేజ్ అక్రాస్ R3, వోల్టేజ్ అక్రాస్ R4, ఈ మొత్తానికి ఉన్నటువంటి 4 రెసిస్టెన్స్లో వాటికి అక్రాస్ ఉన్నటువంటి వోల్టేజెస్ని మనం చూసాం. VR1, VR2, VR3, VR4. ఇప్పుడు పవర్స్ అబ్జర్వ్డ్ బై ది ఈచ్ ఎలిమెంట్ చూద్దాం. అంటే పవర్ అబ్జర్వ్డ్ బై ది R1 ఏమవుతున్నది PR1 అనుకుందాం. పవర్ అబ్జర్వ్ బై ది రెసిస్టర్ R1 PR1 అనుకుందాం. PR1 ఏమవుతున్నది వోల్టేజ్ అక్రాస్ దట్ ఎలిమెంట్ అంటే V1 మైనస్ V2 VR1 ఇంటూ కరెంట్ పాసింగ్ త్రూ దట్ I1. VR1 ఏంటంటే V1 మైనస్ V2 ఇంటూ I1. అదేవిధంగా పవర్ అబ్జర్వ్ బై ది రెసిస్టర్ టు PR2 అనుకుంటే PR2 V2 ఇంటూ సింపుల్గా మనం ఇలా రాద్దాం VR2 వోల్టేజ్ ఏమవుతుంది VR2 ఇంటూ దాంట్లో పోయే కరెంట్ I2. VR2 అంటే ఏంటి V2 ఇంటూ I2. అదేవిధంగా పవర్ అబ్జర్వ్ బై ది రెసిస్టర్ R3 PR3 ఈజ్ ఈక్వల్ టు VR3 ఇంటూ కరెంట్ పాసింగ్ త్రూ దట్ ఏమవుతుంది R3లో పోతున్న కరెంట్ I3 ఇంటూ I3. VR3 అంటే ఏంటి V2 మైనస్ V3 ఇంటూ I3. అదేవిధంగా పవర్ అబ్జర్వ్డ్ బై ది రెసిస్టర్ 4 PR4 ఏమవుతుంది VR4 ఇంటూ కరెంట్ పాసింగ్ త్రూ దిస్ ఎలిమెంట్ ఈజ్ I3. VR4 ఇంటూ I3. VR4 ఎంత V3 I3. ఇప్పుడు మనం టోటల్ పవర్ అబ్జర్వ్డ్ మనం చూసామంటే బై ది ఆల్ ది ఎలిమెంట్స్ పవర్ అబ్జర్వ్డ్ ఏమవుతుంది పవర్ అబ్జర్వ్ బై ది ఆల్ ది ఎలిమెంట్స్ ఏమున్నాయి PR1 ప్లస్ PR2 ప్లస్ PR3 ప్లస్ PR4 అవుతుంది. PR1 అంటే ఏంటి V1 మైనస్ V2 ఇంటూ I1 ప్లస్ PR2 V2 I2 ప్లస్ PR3 V2 మైనస్ V3 ఇంటూ I3 ప్లస్ PR4 V3 I3. దీన్ని సింప్లిఫై చేస్తే P అబ్జర్వ్ ఈజ్ ఈక్వల్ టు V1 I1 మైనస్ V2 I1 ప్లస్ V2 I2 ప్లస్ V2 I3 మైనస్ V3 I3 ప్లస్ V3 I3. ఓకే ప్లస్ V3 I3 మైనస్ V3 I3 క్యాన్సిల్ చేద్దాం. నెక్స్ట్ ఇక్కడ V1 I1 మైనస్ V2 కామన్ తీస్తే ఇదేమవుతుంది I1 మైనస్ I2 మైనస్ I3. ఇక్కడ మైనస్ V2 కామన్ తీసాం ఈ 3 టర్మ్స్ నుంచి. ఇప్పుడు ఏమవుతుంది మైనస్ V2 కామన్ తీస్తే I1 మైనస్ I2 మైనస్ I3 అవుతుంది. ఇదేంటిది పవర్ అబ్జర్వ్.
ఇది మనకు వచ్చినటువంటి ఎక్స్ప్రెషన్. సపోజ్ దీన్ని ఎక్స్ప్రెషన్ 1 అనుకుందాం. ఇప్పుడు సర్క్యూట్ని మనం గమనిస్తే ఈ నోడ్ దగ్గర మనం కేసీఎల్ అప్లై చేస్తే, ఈ పర్టికులర్ నోడ్ దగ్గర కేసీఎల్ అప్లై చేస్తే ఏమవుతుంది చూడండి. I1 అనేది కరెంట్ వస్తున్నది టువర్డ్స్ నోడ్. I2 I3 రెండు కూడా అవే ఉన్నాయి. అంటే ఈ పర్టికులర్ నోడ్ దగ్గర ఆల్జిబ్రిక్ సమ్ ఆఫ్ ది కరెంట్స్ ఏమవుతున్నది, 0 అవుతున్నది. బై అప్లయింగ్ KCL ఎట్ నోడ్ 2 అనుకుందాం. ఇక్కడ ఈ నోడ్ 2 దగ్గర KCL అప్లై చేస్తే మనకి ఏమవుతుంది, ఆల్జిబ్రిక్ సమ్ అంటే ఎంటరింగ్ కరెంట్ ప్లస్ అనుకుంటే ప్లస్ I1, ఇది లీవింగ్ కరెంట్స్ I2 I3 అనేవి రెండు కూడా లీవింగ్ కరెంట్స్, వాటిని మైనస్ I2 మైనస్ I3 ఏమవుతుంది, 0 అవుతుంది. ఇక్కడ KCL అప్లై చేస్తే అంటే ఇది ఎక్స్ప్రెషన్ నెంబర్ 2 అనుకుందాం. ఈ ఎక్స్ప్రెషన్ నెంబర్ 2ని ఎక్స్ప్రెషన్ 1లో మనం సబ్స్టిట్యూట్ చేస్తే మనకేమొస్తుందో చూద్దాం. పవర్ అబ్జర్వ్డ్ ఈజ్ ఈక్వల్ టు V1 I1 మైనస్ V2 ఇంటూ I1 మైనస్ I2 మైనస్ I3 ఏమైందండి, ఇక్కడ 0 అయింది. I1 మైనస్ I2 మైనస్ I3 ఏమైంది, 0. అంటే ఫైనల్గా ఈ టర్మ్ అంతా కూడా 0 అయిపోయింది. ఫైనల్గా VAB ఈజ్ ఈక్వల్ టు V1 I1 మనకు వచ్చింది, V1 I1. కానీ మనం ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే V1 అంటే ఏంటండి, VA అని దాని ఉద్దేశం. V1 ఎక్కడ కనెక్ట్ అయింది, డైరెక్ట్ సోర్స్ కనెక్ట్ అయింది కాబట్టి V1 అంటే ఈ నోడ్ యొక్క వోల్టేజ్ V1 అనేది ఈక్వల్ టు బ్యాటరీ వోల్టేజ్ VA అవుతున్నది. బట్ V1 ఈజ్ ఈక్వల్ టు VA. ఇప్పుడు ఇది దీన్ని సబ్స్టిట్యూట్ చేసినప్పుడు PAB దట్ మీన్స్ పవర్ అబ్జార్బ్డ్ ఈజ్ ఈక్వల్ టు VA ఇంటూ I1. పవర్ అబ్జర్వ్డ్ PAB ఈజ్ ఈక్వల్ టు VA ఇంటూ I1. ఇప్పుడు మనం ఇంతకుముందు ఫైండ్ అవుట్ చేసినటువంటి పవర్ డెలివర్డ్, పవర్ అబ్జర్వ్ రెండింటిని మనం గమనిస్తాం. పవర్ అబ్జర్వ్డ్, పవర్ డెలివర్డ్ ఎంత అండి, మనం చూసినప్పుడు VA ఇంటూ I1 అనేది ఏంటి, పవర్ డెలివర్డ్ బై ది సోర్స్ VA ఇంటూ I1. అదేవిధంగా పవర్ అబ్జర్వ్డ్ బై ది ఆల్ ద ఎలిమెంట్స్ ఏమొచ్చింది, PAB ఈజ్ ఈక్వల్ టు VA ఇంటూ I1. బోత్ ఆర్ సేమ్, రెండు కూడా ఒకటే. దీన్ని బట్టి మనకి అర్థమవుతుంది ఈ పర్టికులర్ నెట్వర్క్లో పవర్ delivered by the all the sources is equal to power absorbed by the all the elements in the given circuit అవుతున్నది. ఇదే ఇంటెలిజెన్స్ థియరం చెప్తున్నది. ఏదైనా నెట్వర్క్లో సమ్ ఆఫ్ ది పవర్స్ డెలివర్డ్ బై ది ఆల్ ది సోర్సెస్ ఈజ్ ఈక్వల్ టు ది సమ్ ఆఫ్ ది పవర్స్ అబ్జర్వ్డ్ బై ది ఆల్ ది ఎలిమెంట్స్ అవుతున్నది.